కింది వాక్యాల్లో ఆర్థిక వ్యవస్థకు రకాలకు సంబంధించి ఏది సరైనదో గుర్తించండి. పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు ప్రజలకు అవసరమైన వాటి ఆధారంగా ప్రజల మధ్య పంపిణీ చేయబడతాయి. సోషలిస్ట్ సమాజంలో అవసరాలకు అనుగుణంగా ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇందులో ఆప్షన్స్లో ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి, ఏ కానీ లేదా బి కానీ కాదు. ఆప్షన్ 2 బి మాత్రమే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాకు నామినేట్ చేయబడిన చారేడియో మైదానం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదు? రాజస్థాన్, పంజాబ్, మేఘాలయ, అస్సాం. ఫోర్త్ వన్ అస్సాం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2047 నాటికి అందరికీ బీమా మిషన్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఐఆర్డీఏఐ, ఎస్ఈబీఐ, పిఎఫ్ఆర్డీఏ, బైవన్నీ. ఐఆర్డీఏఐ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 2024 జనవరి 23న భారతరత్న అవార్డుని ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి అంటే కర్పూరి ఠాగూర్కు ప్రకటించారు? బీహార్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు. ఇందులో బీహార్, ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సుల్తాన్ ఆఫ్ జవహర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారతదేశం కాంస్య పథకాన్ని గెలుచుకుంది. అయితే అది ఏ దేశం మీద? మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్. ఫస్ట్ వన్ మలేషియా ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి మహిళ? ఆశాపూర్ణాదేవి, కేజే ఉదేశి, జగదాంబికా పాల్, షబ్నం మౌసి. ఇందులో ఫస్ట్ వన్ ఆశాపూర్ణాదేవి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 2024-2033 వరకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ దశాబ్దాలకు ఏ అంశానికి సంబంధించి ప్రకటించారు? పోషణపై చర్య దశాబ్దం, వాటర్ ఫర్ లైఫ్, అందరికీ నిరంతర అభివృద్ధి సంవత్సరం, సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ సైన్సెస్ దశాబ్దం. లాస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క స్థానం 116, 131, 146, 107. ఆప్షన్ 1 116 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోన్స్ యొక్క రైజింగ్ దేని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 19, జనవరి 1, సెప్టెంబర్ 28, అక్టోబర్ 28. జనవరి 19 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రోలర్ కోస్టర్ యాన్ ఎఫైర్ విత్ బ్యాంకింగ్ పుస్తక రచయిత ఎవరు? అందులో ఆప్షన్ 1 తమల్ బంద్